కొంతమందికి కళ్ళకి నచ్చితేనే తినాలనిపిస్తుంది. ఈ కూరని చూస్తే కళ్ళకి నచ్చుతుంది, కడుపు నిండా తినాలనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు తీసింది. ఈ రోజు అయితే నేను గోంగూర పచ్చిశనగపప్పు కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే ఇక్కడైతే పచ్చిశనగపప్పు అయితే కడిగి నానబెడుతున్నాను. ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే న్యాచురల్ గా చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఉదయం లేచిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి ఊడ్చేసుకొని ఇలా తోమాల్సిన గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకున్నాను. ఇంకా ఈ రోజు గోంగూర పచ్చిశనగపప్పు చేద్దాము అనుకుంటున్నా కదా, దానికోసం అయితే పచ్చిశనగపప్పు నానబెట్టేశాను. ఇంకా అవి నానే లోపే గిన్నెలు తోమేసేద్దాంలే అని చెప్పనేసి గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఈ గోంగూర పచ్చిశనగపప్పు కూర కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే ఈ కూర అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఒకసారి నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీకే చేసుకొని తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నాకైతే ఎస్పెషల్లీ చాలా ఇష్టం. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మా హర్షాకి టిఫిన్ పెట్టేసి నేను కూడా అయితే టిఫిన్ చేసేసాను. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక గోంగూర కట్ట అయితే తీసుకొచ్చాను. ఇంతకు ముందు గోంగూర కట్ట 10 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15 రూపాయలు అంట. రాను రాను ఆకుకూరలు కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. అన్నిటికీ ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోతే ముందు ముందు అసలు ఎలా బతుకుతామో ఏమో తలుచుకుంటేనే భయం వేస్తుంది. శనగపప్పు అయితే బాగా నానిపోయినాయి. ఇంకా అందుకే కుక్కర్ లో వేసేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఈ లోపు అయితే ఒక పక్క రైస్ కూడా పెట్టేసేద్దాంలని చెప్పనేసి బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. ఒక్కోసారి టైం ఉంటే గనక ఇలా బియ్యం కడిగి పెట్టి ఒక అరగంట గాని గంట గాని నానబెట్టిన తర్వాత అయితే వండుతాను. టైం లేదనుకోండి ఇలా బియ్యం కడిగిన వెంటనే అయితే వండేస్తాను. నేను అన్నం వండేటప్పుడు గెంజొంచును డైరెక్ట్ గా ఎగరబెట్టేస్తాను. చాలా మంది ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి ఇన్ని గ్లాసులు నీళ్ళని పోస్తారు కదా, అట్లా కాకుండా నేను మా అమ్మమ్మ గాని మా అమ్మ గాని ఫస్ట్ నుంచి కూడా ఇలా బియ్యం కడిగి పెట్టినప్పుడు ఎసురు పోసిన తర్వాత మనకి చేతిలో 4 గీతలు ఉంటాయి కదా, అవి ఇలా పెట్టి చూస్తే ఆ గీతల వరకు నీళ్ళు వస్తే కరెక్ట్ గా సరిపోయినట్టు అనమాట. మా అమ్మమ్మ గాని మా అమ్మ గాని ఇలాగే వండుతారు. సో వాళ్ళని చూసి చూసి నాకు కూడా అదే అలవాటు అయిపోయి నేను కూడా వాళ్ళనే ఫాలో అవుతా. చేది ఒరే, నేను చేసే పని ఏంది, నువ్వు చేసే పని ఏంది? ఎందుకు అడ్డం వస్తున్నావు పని చేసుకుంటుంటే? ఇటుడు హర్షిత్ గాడు నేనేం పని చేసినా కానీ అందులో నాకు కూడా కీలక పాత్ర కావాలి అని చెప్పనేసి వచ్చి ఏలు పెడతా ఉంటాడు. నేను అక్కడ గోంగూరను కడుగుతుంటే వాడేం టోపీని కడగాలని దానిలో ముంచి లేపబోతున్నాడు, అందుకే అరుస్తున్నాను. శనగపప్పు 2 విజిల్స్ కే బాగా ఉడికిపోయినాయి. ఇలా నీళ్లు కొంచెం ఏమైనా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే మనం గోంగూర ఉడకబెట్టుకునేటప్పుడు ఎలాగో నీళ్లు వేసుకోవాలి కదా, వాటి బదులు ఈ ఎక్స్ట్రా ఉన్న నీళ్లు అయితే వేసుకోవచ్చు. లేదంటే లాస్ట్ లో మనం కర్రీలో ఈ శనగపప్పు యాడ్ చేసేటప్పుడు ఈ వాటర్ తో సహా యాడ్ చేసేయచ్చు. కర్రీ కొంచెం డ్రైగా లేకుండా పల్చగా బాగుంటుంది. గోంగూర కడిగేసి ఒక 10 నిమిషాలు అయితే నీళ్ళల్లో వేసి పక్కన పెట్టాను. ఈ లోపు దానిలో ఏమన్నా ఇసుకుంటా అవంతా పోతుందని చెప్పనేసి అలా పక్కన పెట్టేశాను. ఇలా గోంగూర కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కడిగేటప్పుడు ఇలా కొంచెం వెడల్పాడు దానిలో కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకొని 1-2 సార్లు అయితే కడుగుతాను. ఇంతకుముందు శనగపప్పు ఉడకబెట్టాను కదా ఈ కుక్కర్లో, ఇంకా శనగపప్పు వేరే గిన్నెలోకి తీసేసి ఇందులోనే గోంగూర అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను చూడండి మీకు. నేను ఎప్పుడన్నా ఆకుకూర పప్పు చేయాలి అనుకున్నాను అనుకోండి కుక్కర్లో, ఆల్మోస్ట్ చాలా మంది ఏం చేస్తారు, పప్పు కడిగేసి దాని మీద ఆకుకూర అంతా పెట్టేసి ఉప్పు కారం అవన్నీ వేసేస్తూ ఉంటారు కదా, అలా పెట్టేసి డైరెక్ట్ గా మూత పెట్టేసి పెట్టామనుకోండి, విజిల్ వచ్చినప్పుడు ఆ ఉప్పు కారం అవన్నీ కూడా మూతగా పట్టేస్తాయి అనమాట పొంగు వచ్చినప్పుడు. అలా కాకుండా సగం ఆకుకూర పెట్టేసి అందులో ఇలా టమోటా పచ్చిమిర్చి ఆనియన్ అన్ని వేసుకొని ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసుకుని పైన ఇంకొంచెం ఆకుకూర పెట్టుకున్నాం అనుకోండి, విజిల్ వచ్చినప్పుడు ఆ పైన ఉన్న ఉప్పు కారం అదంతా మూతగా పట్టేసేయకుండా ఆకుకూరలోనే కలిసిపోతుంది. ఇక్కడ గోంగూర ఉడికిచ్చేటప్పుడు నేను కుక్కర్లో అయితే ఏం పెట్టలేదు కానీ మామూలుగా మూత తీసే పెట్టాను, అయినా కూడా సేమ్ అదే ఫాలో అయ్యాను అనమాట. ఈ సైకిల్ దారిలో అడ్డం ఎందుకు పెట్టావు? ఎవరిదా సైకిల్? ఉల్లిపాయలు వేసేసి నా సైకిల్ గోంగూర పొయ్యి మీద పెట్టి మా ఊడితో ముచ్చట్లు చెప్తా కూర్చున్నా. నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయి అప్పుడే అడిగండుతుంది. ఇంకా నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మాడిపోయిన గోంగూరే దిక్కయ్యేది. అయ్యో దానికి అవుతుంది. వీడియో తీసుకుంటుంటే అడ్డం వస్తున్నాడని చెప్పని వాడికి పని చెబుదామని ఈ గరిటిచ్చి పక్కన నుంచోరా అని చెప్పా. చెప్పిన మాట వింటే వాడు పిల్లోడు ఎందుకు అవుతాడు అసలు? చెప్పిన మాట ఇదిగోరా పక్కకు రా, పక్కకు రా, ఏడక
ఒక్కోసారి నన్ను నేను చూసుకుంటే నాకే జాలేసిద్ది. ఒకప్పుడు మాట్లాడితే పక్కన వాళ్ళకి కూడా వినిపించేది కాదు నా నోట్లో మాట. ఇప్పుడు అరుస్తుంటే చుట్టుపక్కల 4 ఇళ్ళకి వినపడుతుంది. ఇంక ఇక్కడైతే పప్పు గుత్తితోనే గోంగూరని మెత్తగా మెదిపేసుకున్నాను. తాలింపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. మనం గోంగూర కలుపుకొని తినేటప్పుడు ఎండుమిర్చి అన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు 2 ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మా బుడతంగాడు తినడు కాబట్టి ఒకటే వేసాను. అదే కాక గోంగూరలో కూడా కారం వేసాను కదా, అదే సరిపోతుంది, అందుకని ఇక్కడ ఒకటే వేసాను. ఇప్పుడు ఈ తాలింపుని సిమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే గోంగూర కానీ లేదా పులుసు కూరలు కానీ ఏమన్నా చేసేటప్పుడు అల్యూమినియం వాటిల్లో చెయ్యను. ఇప్పుడు గోంగూర కూడా ఉడకబెట్టడం వరకే దానిలో. ఇప్పుడు దీనిలోనే తాలింపు వేసేస్తున్నాను గిన్నెలో. ఎందుకంటే ఇలా పులుపు అంటే కొంచెం పులుపు తగిలింది అనుకోండి అల్యూమినియం గిన్నెలకి, ఆ అల్యూమినియం మొత్తం కూడా ఈ ఫుడ్లో కలిసిద్ది అని అంటారు. అది కాకుండా ఎప్పుడన్నా మనం చింతపండు కానీ లేదా పులుసులు కానీ వేసినప్పుడు ఒకసారి మీరు కూడా గమనించి చూడండి, అల్యూమినియం గిన్నెలు తెల్లగా వచ్చేసినట్టు అయిపోతాయి ఆ పులుపుకి. ఈ విషయాన్ని మీరు ఎవరన్నా గమనించుంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా గోంగూరను అయితే మంచిగా మెదిపి పెట్టేసుకున్నాం కదా, ఈ తాలింపులో వేసేసుకొని వెంటనే ఇలా మూత పెట్టుకోవాలి. అప్పు కానీ పప్పుచారు కానీ ఇలా గోంగూర కానీ ఏవైనా సరే తాలింపు వేసేటప్పుడు వేసి అలాగే వదిలేసేయకుండా ఒకసారి కొంచెం వేసిన తర్వాత మూత పెట్టేస్తే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది కూరకు పడుతుంది. మూతను 2 సెకండ్లు అలా ఉంచేసి తర్వాత తీసి మిగతా కూర కూడా వేసేసుకుని ఒకసారి ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇంకా ముందుగా పచ్చిశనగపప్పు ఉడకపెట్టేసుకొని పెట్టుకున్నాను కదా, ఇంకా వాటిని కూడా ఇందులో వేసేసుకుని అయితే ఇలా తాలింపు వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టేసుకుని కూర అంతా కొంచెం సేపు ఆ నూనెలో మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. కొంతమందికి కళ్ళకి నచ్చితేనే తినాలనిపిస్తుంది. ఈ కూరను చూస్తే కళ్ళకి నచ్చుతుంది, కడుపు నిండా తినాలనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ గా అయితే ఇలా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం కూడా చూసుకొని ఒకవేళ ఏమన్నా చాలకపోతే గనక ఇందాక మనం తాలింపు వేసాం కదా ఆ టైంలోనే యాడ్ చేసుకోండి. ఇలా గోంగూర తాలింపు పెట్టుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటే పచ్చిశనగపప్పు గోంగూర అయింది. అదే ఎండు రొయ్యలు వేసుకుంటే ఎండు రొయ్యలు గోంగూర అయింది. పచ్చి రొయ్యలు వేసుకుంటే పచ్చి రొయ్యలు గోంగూర అయింది. ఏం వేసుకోపోతే గోంగూర పులుసు కూర అయింది. అంతే సింపుల్. ఈ గోంగూరలో ఎండుమిర్చి వేసి పచ్చడి చేసుకున్నా కానీ, ఇలా గోంగూర పచ్చనగపప్పు కూర వండుకున్నా కానీ, లేదా ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు వేసుకొని కూర వండుకున్నప్పుడు కానీ, లేదా చికెన్ వేసుకొని గోంగూర చికెన్ వండుకున్నా కానీ అద్భుత అన్నట్టే ఉంటుంది. నాకు గోంగూరలో ఫేవరెట్ వచ్చేసి ఇలా గోంగూర పచ్చిశనగపప్పు ఒకటి, ఎండుమిర్చి వేసి పచ్చడి చేస్తాం కదా, అలా గోంగూర ఎండుమిర్చి పచ్చడి చేసి ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుందబ్బా. ఇలా గోంగూరతో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వారానికి 1-2 సార్లు ఆకుకూరలు తినడం కూడా హెల్త్ చాలా మంచిది. ఇక్కడ మా బుడ్డిగాడికి అన్నం పెట్టడం కోసం నాకు వచ్చిన తిప్పలన్నీ ఇన్ని కాదు, నా కష్టం పగోడికి కూడా రాకూడదబ్బా. ఒక్క రోజన్నా అన్నం పెట్టమ్మా అని అడుగుతాడేమో నేను ఎదురు చూస్తా, అది అవ్వదమ్మా అన్నట్టే చేస్తాడు. పోనీ సంక్రాంతి సినిమాలో సుధాకర్ లాగా ఒక్క ముద్ద తినండి అయ్యా, ఒక్క ముద్ద తినండి అని బతిమిలాడినా కూడా అబ్బే అట్టా కూడా మన వల్ల కాదంట. ఇంకెట్టా ఈడితో సచ్చేది. నాకు ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది రోజు మొత్తంలో కూడా. ఇంకెలాగోలా బతిమిలాడి 4 ముద్దలు అయితే పెట్టేసి నేను కూడా అయితే తింటున్నాను. నేను చెప్పానని కాదు కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ చూసినప్పుడల్లా ఈ వీడియో కోసం పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి.